సూత్రాలు రచించేటప్పుడు ఆపస్తంభుడు వైదిక సంప్రదాయాన్ని చెప్తున్నానంటూ అక్కడ వాడతాడు సమయాచారం అనే మాటని. అథాత సామయాచారికానస్మాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామ అంటాడు ఆయన. అంటే సమయాచార ధర్మములు చెప్తున్నాను అన్నాడు. సమయాచార ధర్మములేంటి? వేద మార్గముతో వచ్చేవని సమయాచారములు. అందుకే సమయాచార తత్పర అంటే వైదిక మార్గము ద్వారా ఆరాధనలు చేసేటటువంటి సాత్వికుల పట్ల తత్పర ఆసక్తి కలది, అంటే వాత్సల్యంతో వాళ్ళని అనుగ్రహిస్తున్నది. ఈ మాట చెప్పడంలో వసిన్యాది వాగ్దేవతలు మనకి ఏం చెప్తున్నారంటే, అమ్మ మీ పట్ల తత్పరురాలై అంటే ప్రీతి కలిగి అనుగ్రహించాలి అంటే సమయాచారాన్ని అనుసరించండి అయ్యా అని బోధన మనకున్నది. అందుకే అందరం అమ్మ అనుగ్రహం కోసం కూర్చున్న వాళ్ళమేగా. అందుకు మనం చేయవలసిందేది సమయాచారం. సమయాచార తత్పర ఇది వివరిస్తున్నారు. ఇప్పుడు సమయాచారం అనేటప్పుడు 2 పద్ధతులతో ఉంటుంది. ఒకటి బాహ్యము, 2 అభ్యంతరం. 2 రకాల ఆరాధనలు సాగాలండోయ్. ఏదో ఒక్కదాంతో ఆగిపోయామా కొన్ని జన్మలు పడుతుంది. మనకు తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నా, లేదా అమ్మ అనుగ్రహం ఈ జన్మలోనే మనం పొందాలి అంటే మాత్రం సాధన 2 విధములుగా సాగాలి. అది బహిర్యాగ అంతర్యాగములు అని శాస్త్రంలో చెప్తున్నారు. బహిర్యాగం, అంతర్యాగం. బహిర్యాగం అంటే బాహ్యంగా చేసే ఆరాధన, అంతర్యాగం అంటే లోపల చేసే ఆరాధన. ఈ 2 సమన్వయించుకుంటూ వెళుతుండాలి. అందుకు లోపల చేసే ఆరాధనని పరారాధన అంటారు, బయట చేసేదాన్ని అపరా అని అంటారు. పర అపర ఈ 2 కలిపి చేస్తే పరాపర అంటారు. అందుకే పరయ అపరయ పరాపరయ సపర్యయ అని అమ్మవారి ఆరాధన చేస్తున్నప్పుడు వాడి పదాలు ఇవన్నీ చూడండి. ఎదురుగా శ్రీచక్రం ఆరాధన చేస్తున్నాం, ఇది అపరమా పరమా? అపరమేగా, అంటే బాహ్యమేగా. అయితే పరిపూర్ణత లేదు కదా, మరి శ్రీచక్రం ఎందుకు ఆరాధించాలి? అందుకే అది చేస్తూనే అంతర్ముఖం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇక్కడ బాగా తెలిస్తే అక్కడ నాకు సులభం, మీకు నాకు కూడా సమయం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. కనుక 2 కలవాలండి. లోపల నేను చేస్తానండి, బాహ్యం వదిలేస్తాను కదా, 2 జరగాలి. భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువవో మనస. ఇది నిజానికి శ్రీ విద్యా సంప్రదాయంలోనూ కాదు, ఏ ఉపాసనా సంప్రదాయంలోని ఇదే పద్ధతి. ఉపాసన అంటే నిజాయితీ, ఉపాసన అంటే శ్రద్ధ. భక్తులందరూ ఉపాసకులు కారు. గుళ్ళకెళ్తారు, దండం పెడతారు, పొద్దున్న దీపం పెట్టుకుంటారు, పూజ చేసుకుని వెళ్తారు. వీళ్ళందరూ ఉపాసకులు అంటారా అంటే ఏదో దేవుడు ఒకడు ఉన్నాడు, దండం పెడతాం మా మంచి జరుగుతుంది, వీళ్ళందరూ పాపం మంచివాళ్లే. కానీ ఉపాసకులు అంటే నిరంతరం భగవత్ సన్నిధిని భావన చేస్తూ ఒక దీక్ష స్వీకరించి ఆ పరమాత్మను ఆ దేవతా రూపంగా సాధన చేసేవాళ్ళని ఉపాసకులు అంటారు. ఇది ఏ దేవత ఉపాసకులైనా పద్ధతి మాత్రం ఇదేనండి. హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే మీరు ఏ సంప్రదాయంలో ఉపాసించినా బేసిక్ పద్ధతులు ఒక్కటే. అందుకే ఇవన్నీ కలిపి ఒకే హిందూ మతంగా వ్యవహరిస్తున్నాం. విష్ణు ఉపాసనైనా, శివోపాసనైనా, శక్తి ఉపాసనైనా, సూర్య ఉపాసనైనా అన్నీ కలిపి ఒకే మతంగా, అంటే అన్నింటిలో బేసిక్గా ఒకటే. అందుకే ఏ దేవతా భక్తులు ఇది విన్నా వాళ్ళకి తగ్గట్టు వాడుకోవచ్చు. అందుకే 2 కావాలి మనకి. బహిర్యా